పండుగలప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ నైవేద్యంగా సమర్పించే రెసిపీ క్షీరాన్నం ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా బియ్యం తీసుకొని 2-3 సార్లు కడిగి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకొని 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల పాలు 3 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పూర్తిగా పాలతోనే ఉడికించుకోండి, లేదంటే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోండి. అన్నం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగు మాడకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న కొలతకి అన్నము మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వస్తుంది. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకిన్ని పాలు వేసుకోవాల్సి ఉంటుంది. అన్నం ఇలా పూర్తిగా ఉడకాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, లేదంటే బెల్లం వేసుకోండి. చాలా వరకు బెల్లమే వేస్తుంటారు కదా, ఇక్కడ నేను బెల్లంకి బదులుగా బ్రౌన్ షుగర్ వేశాను. మేము తీపి కొంచెం తక్కువగా తింటాము కాబట్టి 1 కప్పు మాత్రమే పంచదార వేశాను. కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు మాత్రం 2 కప్పుల దాకా వేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ క్షీరాన్నంలోకి కలకండ అంటే రాక్ షుగర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. బెల్లం కానీ రాక్ షుగర్ కానీ ఇలా బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా వాడే పంచదార అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాత్రని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అలాగే ఎండు ద్రాక్ష కూడా లైట్గా వేగి అప్పుడే పైకి ఉబ్బుతూ ఉన్నప్పుడు మంటని ఆర్పేసుకోండి. చూడండి, ఈ క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నెయ్యితో సహా వండుకున్న ఈ క్షీరాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఇంకా మీకు ఇంతకంటే లూజ్గా కావాలి అంటే మాత్రం మధ్య మధ్యలో వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ లేదంటే పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోండి. మీకు కావాల్సినంత లూజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. నేనైతే ఈ మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.